తిరుపతి కస్తూర్బా గాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి గాంధీ రోడ్లోని పీసీ రాయల్ కార్యాలయం వద్ద 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పీసీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ డాక్టర్ పీసీ రాయల్, బీజేపీ నాయకులు శ్రీనివాస్, తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ జెండాను ఎగురేశారు. అనంతరం మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పీసీ రాయల్ ముఖ్య అతిథుల చేతుల మీదుగా పేదలకు చీరలు పంచిపెట్టారు, అన్నదానం చేస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పేద ప్రజల మధ్య జరుపుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో తాము ఇప్పటి వరకు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా మా కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ 21 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. 21 సంవత్సరంలో మొన్ననే సామంత్ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా ఒక లోగోను తయారు చేసి దాన్ని అన్వేల్ చేయడం జరిగింది. అంటే 20 సంవత్సరాల మా సేవ గుర్తింపు వచ్చింది. అంటే 20 సంవత్సరాలు కూడా ప్రతి ఒక్క సంవత్సరం ఏదో విధంగా ఎన్నో లక్షలు, ఇప్పుడైతే ₹1 కోటి చేరింది, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి పేద ప్రజలకు, పిల్లలు పెద్దలు, హాస్పిటల్లో ఉన్న వాళ్ళు, ఎక్కడెక్కడో పేదలు ఉన్న కాలనీస్కి వాళ్ళకి ఎన్ని బట్టలు ఇవ్వడం, ఎక్కడో అంటే మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇవ్వడం జరిగింది. ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం కస్తూర్బా గాంధీ ట్రస్ట్. మీకు అందరికీ తెలుసు, ఈ ట్రస్ట్ 2004లో అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఇక్కడ ఒక సెంటర్ ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ ఒక సెంటర్ ఇచ్చారు. ఈ సెంటర్ని అంటే కేంద్రం అంటున్నారు. ఆ కేంద్రాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తాం. కరోనా పీరియడ్లో మీకు అందరూ కూడా ప్రతిసారి చెప్తుంటాం, మనం కరోనా పీరియడ్లో కూడా ఎంతోమంది ఎక్కడెక్కడో సంవత్సరాలు నెలల తరబడి నిలబడిపోతే వాళ్ళందరూ అకౌంట్లో కూడా డబ్బులు వేసి వాళ్ళ దగ్గరగా చక్కగా చేర్చేసే బాధ్యత మేము తీసుకున్నాం. ఎంతోమందికి ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ఫుడ్ లేకపోతే వాళ్ళకి కిట్స్ ఇచ్చాం. అలాగే టీబీ పేషెంట్స్కి డబ్బులు ఇచ్చాం, వాళ్ళకి కావాల్సిన సామాగ్రి ఇచ్చాం. సో ఇలాంటి ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ ముందు మాకందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మా నాయకులంతా కూడా వచ్చి దగ్గరుండి మమ్మల్ని సపోర్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమాలు ముందుకు జరిపించాల్సిందిగా చెప్తున్నారు, చేస్తాం కూడా. ఇంకా కూడా పేద ప్రజలకు మేము ఈ రోజు వరకు 2004 నుంచి ఈ రోజు వరకు ₹1 కూడా ఎవరి దగ్గర నుంచి ₹1 కూడా డొనేషన్ తీసుకోలేదు. ఇప్పుడు ఇంకా కూడా తీసుకోము, డొనేషన్ తీసుకోలేదు, మేమే ఇస్తాం. డొనేషన్ ₹1 కూడా తీసుకోలేదు. మాకు అక్కడ గాంధీ స్మృతి నుంచి నెలకు ఒక ₹5,000 ఆఫీస్ మెయింటెనెన్స్గా వచ్చేది. ఒక 1 year 2 years ఇచ్చారు. తర్వాత దాన్ని మేమే చెప్పాము, సార్ ₹5,000 ఇచ్చి సరిపోదు, ఆయన దానికి ఒక అకౌంట్స్, ఆడిట్, గవర్నమెంట్ డబ్బులు కాబట్టి గాంధీ గారి మనవరాలు తారా గాంధీ భట్టాచార్య రావడం జరిగింది. ఒకసారి ఇక్కడ వచ్చి చెప్పారు, మరి ఎంత ఫండ్స్ ఏమైనా వస్తున్నాయా లేదన్నట్టు. రాలేదు. సరే మాకు వద్దని చెప్పారు. ప్రతి ఒక్క చిన్న బిడ్డ నుంచి మనం పెద్దవాళ్ళ వరకు చదువుకోవడం ఎన్నో కష్టాలు పడి పెద్ద మనకు ఆయనతోటి ఉన్న నెహ్రూ గారు అయితేమి, సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితేమి, ఆజాద్ గారు అయితేమి, మన ఆంధ్ర నుంచి అల్లూరి సీతారామరాజు గారు అయితేమి, సుభాష్ చంద్రబోస్ గారైతే ఎంతో పెద్ద ప్రజలందరికీ, ముఖ్యంగా తిరుపతి నగరంలో ఉన్నట్టు ప్రజలందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ జెండా పండుగను వాడవాడలో వేడుకగా జరుపుకుంటున్నటువంటి ఈ తరుణంలో పెద్దలు మనకు ముందు కనిపించేటువంటి, సజీవంగా మన ముందు కనిపించేటువంటి మహాత్మా గాంధీ స్వరూపులు పీసీ రాయల్ గారు ఈ ప్రాంతంలో సేవకు పెట్టిన పేరు మానవతా మూర్తి. చక్కటి చిరునవ్వు, కల్మషం లేని మనస్తత్వము, ఎముకలేని చెయ్యి. ఆ రకంగా దాతృత్వంలో తనకు తానే మహనీయుడుగా చాటుకున్నటువంటి పీసీ రాయల్ గారు క్రమం తప్పకుండా ఏదో ఒక రూపంలో పేదల యొక్క ఆకలి తీర్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఆయన చేస్తున్నటువంటి అంతులేని ఈ సేవా కార్యక్రమం ద్వారా భగవంతుడు ఆయనకి ఆరోగ్యాలు, మా అందరి యొక్క ఆయుష్తో మరింత కాలం జీవించాలని, ఎందుకంటే పరోపకారి ఎక్కువ కాలం జీవించాలి కాబట్టి వారికి ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ వారన్నట్లు ఇవాళ మనం
చూస్తున్నటువంటి పీలుస్తున్నటువంటి స్వేచ్ఛ వాయువులు ఏవైతే ఉన్నాయో అవి వేలాది మంది ఈ దేశం కోసం, ఈ దేశం యొక్క స్వాతంత్రం కోసం రెండుకు తెగించి మనకి ఇచ్చినటువంటి ఈ స్వేచ్ఛ స్వాతంత్రపు స్ఫూర్తిని రగిలించి దేశభక్తిని చాటే విధంగా ఇవాళ యువకులలో కూడా దేశభక్తిని రగిలించాల్సిన స్వాతంత్ర దినోత్సవం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్వాతంత్రం సందర్భంగా జరుగుతున్నటువంటి అమృత కాలంలో ఈ అమృత కాలంలో జరిగినటువంటి ప్రగతిని కూడా మనం గుర్తు చేసుకోవాలి. గతంలో మనం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, మౌలిక సదుపాయాల విషయంలో ఇతర దేశాలు భారతదేశ సైన్యం శత్రు దేశం యొక్క నెట్టింటికెళ్లి ఉగ్రవాదులను మట్టి పెట్టినటువంటి తీరు కారణంగా ఇవాళ దేశభక్తి ఉప్పొంగుతుంది. ఈ 75 సంవత్సరాలు అంటే 79వ స్వాతంత్రమైనటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్ అంటే సాంకేతిక యుగంలో ముందుకెళ్లే విధంగా ప్రతి గ్రామానికి 4G